బాసర క్షేత్రంలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వసంత పంచమి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు సుప్రభాత సేవ, నిత్య అభిషేకాలు ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం ముగ్గురమ్మలకు పుట్టింటి చీరను స్థానిక పద్మశాలి సంఘం సభ్యులు సమర్పించనున్నారు. చివరి రోజైన రేపు అమ్మవారి జన్మదినం వసంత పంచమి సందర్భంగా బాసరలో భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు సమర్పించనున్నారు. ఇక వసంత పంచమి ఉత్సవాల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పవిత్రమైన ఏకైక సరస్వతి మాత అమ్మవారి బాసర్ పుణ్యక్షేత్రంలో మనం ఉన్నాము. ఇక్కడ వసంత పంచమిలో జరిగే కార్యక్రమాల గురించి ఇక్కడ ప్రధాన అర్చకులు మనతో వారిని అడిగి తెలుసుకుందాం. బాసర్ వసంత పంచమి నాడు ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఎట్లా జరుగుతాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. శారదీయ నవరాత్రి అనుసరంగా అమ్మవారి క్షేత్రంలో శ్రీ పంచమి, లలితా పంచమి, దీనినే దుర్గా పంచమి అని అంటారు. ముఖ్యంగా మాఘమాసంలో పంచమి రోజున వచ్చే పంచమి నక్షత్రానికి అమ్మవారు పుట్టినరోజు నక్షత్రం అని అంటారు. ముఖ్యంగా అమ్మవారు మూలా నక్షత్రంలో పుట్టారు కానీ ఈ సంవత్సరము శోభకృత నామ సంవత్సరంలో రేవతి నక్షత్రం మీద అమ్మవారు పుట్టినరోజు వస్తుంది కాబట్టి ఈ బాసర క్షేత్రంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చే సూచనలున్నాయి. ముఖ్యంగా దేవాలయం వారు అన్ని ఏర్పాట్లు ముఖ్యంగా పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా వసంత పంచమి 14వ తారీఖు నాడు ఉదయం 3 గంటలకు అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా అమ్మవారికి విశేష అభిషేకంతో పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతంతో ముఖ్యంగా అమ్మవారికి అభిషేకం చేస్తారు. అభిషేక అనంతరము అమ్మవారు పుట్టినరోజు కాబట్టి అమ్మవారికి 7 వారాల నగర్ని ముఖ్యంగా అలంకరిస్తారు. తదనంతరము నిరంతరంగా ఉదయం 3:30 నుంచి అక్షరాభ్యాసాలు జరుగుతుంటాయి. మరియు మధ్యాహ్నము 12 గంటలకు మహాహారతి ఉంటుంది. మహాహారతిలో అమ్మవారికి మహా నైవేద్యం అని సమర్పిస్తారు. తదనంతరము సాయంత్రం కూడా ప్రదోష పూజ ఉంటుంది. ప్రదోష పూజలో చతుషష్ఠి పూజ అంటారు. అమ్మవారికి విశేషంగా 64 కళలతో అమ్మవారికి ఈ రోజున పూజిస్తారు కాబట్టి దీన్నే చతుషష్ఠి పూజ అంటారు. అదేవిధంగా 4 వేదాలు, 18 పురాణాలతో అమ్మవారికి విశేషంగా పూజాకారం ముగిసిన తర్వాత అమ్మవారికి సాయంత్రం పల్లకి సేవ కార్యక్రమం జరుగుతుంది. పల్లకి సేవ అనంతరము రాత్రి 10 గంటలకు దేవాలయాన్ని మూసేస్తారు కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి భక్తులు కూడా అమ్మవారి దర్శనం చేసుకొని పునీతులు అవుతారని చెప్పేసి కోరుతూ, మానవునికి మనుగడ కోసం జ్ఞానం గల ఈ జ్ఞానాన్ని ఈ బాసర అమ్మవారి క్షేత్రం మీద లభిస్తుందని చెప్పేసి మనతో ప్రధాన అర్చకులు శ్రీనివాస్, రాజ్ న్యూస్, బాసర పుణ్యక్షేత్రం.